ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకు జిఎస్ పేపర్లో పేపర్ 1లో 150 మార్కులకు జరిగేటటువంటి ఈ ఎగ్జామ్లో దాదాపు 20 మార్క్స్ వరకు ఇంగ్లీష్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ మధ్య జరిగినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్లో 22 మార్కులకి మనకి ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. ఇక్కడ గ్రూప్ 2లో రాబోయేటటువంటి అతి త్వరలో జరగబోయేటటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ పైన అందరూ పడ్డారు. గ్రూప్ 1 కంప్లీట్ చేసిన వాళ్ళు, అదేవిధంగా గ్రూప్ 3 రాసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రిపేర్ అవుతున్నారు. అయితే చాలామందికి ఇంగ్లీష్ అంటే భయం. తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఈ ఎగ్జామ్ రాస్తున్నారు. అయితే తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి వాళ్ళకు ఇంగ్లీష్ పరంగా ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్ ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో ఎట్లా ఫోకస్ చేసి చదవాలి అనే దానిపైన మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. 20 మార్కులకు దాదాపు రాబోయేటటువంటి ఈ క్వశ్చన్స్ ఎలా మీరు ఫేస్ చేయాలి, ఏ ఏ అంశాలపైన కాన్సన్ట్రేషన్ చేయాలి, రెగ్యులర్గా ఈ టీఎస్పీఎస్సీలో వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఏవే ఉన్నాయి, ఏ ఏ అంశాలపైన మనం కాన్సన్ట్రేషన్ కంప్లీట్గా చేయాలి, ఇప్పుడు ఏ అంశాలను చదివితే 100% మార్క్ వస్తుంది, ఏవేవి వదిలిపెట్టడానికి అవకాశం ఉంది అనే వాటిపైన మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ ప్రారంభిద్దాం. మనకు ఇంతకుముందు 2016 నవంబర్ 11వ తారీఖున జరిగినటువంటి అంటే ఫస్ట్ గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే జరిగిందో దాంట్లో 20 మార్కులకు ఇంగ్లీష్ వచ్చాయని చెప్పాం. దాన్ని బేస్ చేసుకొని అదేవిధంగా టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసేటటువంటి డిఫరెంట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ మనం ఇవి చెప్తున్నాం. సో ఫస్ట్ టాపిక్ ఏంటి అనేసి అంటే ఆర్టికల్స్ అనే టాపిక్. ఈ ఆర్టికల్స్ అనే టాపిక్ మీరు ఎలా ప్రిపేర్ కావాలి ఏంటి అని చెప్పినప్పుడు, సో ఆర్టికల్స్ అనగానే ఏ అండ్ ది అనే ఈ మూడింటిని కూడా ఆర్టికల్స్ అంటాం. వీటిని మనం 2 రకాలుగా డివైడ్ చేస్తాం, ఇండెఫినెట్ ఆర్టికల్ అని, డెఫినెట్ ఆర్టికల్ అని. ఏ అని ఎప్పుడు వాడాలి, ది ఎప్పుడు వాడాలి, ఈ 3 వాడకూడని సందర్భాలేంటి అనే వాటిపైన మీరు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఆ కంటెంట్ను 2-3 సార్లు చదువుతూ ప్రాక్టీస్ బిట్లు దాదాపు ఒక 100-150 ప్రాక్టీస్ బిట్లు చేయండి. సెకండ్ పాయింట్, ఈ టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి అన్ని ఎగ్జామ్స్లలో ఆర్టికల్స్ అనే టాపిక్ ఏదైతే ఉందో ఈ ఆర్టికల్స్ నుంచి ఎలాంటి బిట్స్ వచ్చాయి అనేవి ఒకసారి చూసి వాటిని 2-3 సార్లు అబ్జర్వేషన్తో మీరు చదవండి, ఎలాగ నెక్స్ట్ ఎగ్జామ్లో బిట్ ఇవ్వచ్చు అనేసి. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఆ టాపిక్లో కంటెంట్ను 2-3 సార్లు చదవండి. నెంబర్ 2, ప్రాక్టీస్ బిట్లు చేయండి. నెంబర్ 3, ఆ టాపిక్ పైన ప్రీవియస్ ఎగ్జామ్స్లో టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ఈ టాపిక్ పైన వచ్చిన బిట్స్ అన్నీ కూడా మీరు ఆన్సర్ చేయండి. మీకు తెలియకపోతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని అడిగి వాటికి ఆన్సర్స్ తెలుసుకోండి. ఫస్ట్ పాయింట్ అది. మరి రెండో టాపిక్ ఏంటి అని చెప్పేటప్పుడు ప్రిపోజిషన్స్ అనేది రెండో టాపిక్. ఈ ప్రిపోజిషన్స్లో అసలు ప్రిపోజిషన్ అంటే అర్థం ఏంటి అంటే, ప్రీ అంటే బిఫోర్ అని అర్థం, పొజిషన్ అంటే ప్లేస్ అని అర్థం. ప్రిపోజిషన్ అంటే విచ్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ అని అర్థం, ముందు స్థానం అని అర్థం. సాధారణంగా ప్రిపోజిషన్స్ అనేవి నౌన్ లేదా ప్రొనౌన్ ముందైనా, అడ్జెక్టివ్ లేదా అడ్వర్బుల ముందైనా ఉంటాయి, అది గమనించాలి. అయితే ఇక్కడ ప్రిపోజిషన్స్లో మనకు ప్రిపోజిషన్స్ అనే టాపిక్ నుండి బిట్టు లేకుండా ఉండిన సందర్భం అయితే లేదు. ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపోజిషన్స్ నుండి బిట్స్ వస్తున్నాయి. మీరు ఏ ఏ ప్రిపోజిషన్స్ నేర్చుకోవాలి ఏంటి అని చెప్పేటప్పుడు బిట్వీన్, ఎమాంగ్, బిసైడ్, బిసైడ్స్, సిన్స్, ఫర్, విత్, బై, అట్, ఇన్, ఇంటూ, వితిన్, వితౌట్, ఆన్, అపాన్, ఫ్రమ్, టు, టిల్, అంటిల్, అబౌట్, అరౌండ్, అలాంగ్, అక్రాస్, అగైనిస్ట్, బెనీత్, బియాండ్, టువర్డ్స్, అండర్నీత్, బిలో, ఓవర్, ఈ అంశాలపైన మీరు నాలెడ్జ్ పెంచుకోండి. నేను చెప్పినటువంటి పదాలన్నీ కూడా వీటికి అర్థాలేంటి, యూసేజెస్ ఏంటి తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీకోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. బిట్వీన్, అమాంగ్ అనే ఈ మాటలు ఎప్పుడు వాడాలి అని చెప్పేటప్పుడు బిట్వీన్ అనే పదం రెండింటి మధ్య అనే అర్థంలో యూజ్ చేస్తాం. రెండు అంటే ఏంటివి, 2 పర్సన్స్ కావచ్చు, ప్లేసెస్ కావచ్చు, థింగ్స్ కావచ్చు, అనిమల్స్ కావచ్చు, మొత్తానికి రెండింటి మధ్య అనే అర్థంలో బిట్వీన్ వాడాలి. రెండింటి కంటే ఎక్కువ వాటి మధ్య అనే అర్థంలో అమాంగ్ వాడాలి. సో రెండింటి మధ్య అనే అర్థంలో బిట్వీను, 2 కంటే ఎక్కువ వాటి మధ్య అనే అర్థంలో అమాంగ్.
ఈ మాటల్ని మైండ్లో పెట్టుకొని నేను చెప్పే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. దెర్ ఈజ్ ఎ కోల్డ్ వార్ డాష్ ఇండియా అండ్ పాకిస్తాన్ అని అంటాడు. మీ ఆన్సర్ ఏంటి? రెండు దేశాల మధ్య అనే అర్థం కాబట్టి బిట్వీన్ రాయాలి. ది యుఎన్ఓ మెయింటైన్స్ క్లోజ్ రిలేషన్స్ డాష్ ది నేషన్స్ అంటాడు. నేషన్స్ అంటే ప్లూరల్ కాబట్టి మోర్ దెన్ 2గా నువ్వు పరిగణించాలి కాబట్టి అమాంగ్ అని చెప్పచ్చు. ది 4 brothers డిస్ట్రిబ్యూటెడ్ ది ప్రాపర్టీ డాష్ దెమ్సెల్స్. దెమ్సెల్స్ అంటే ప్లూరల్ కాబట్టి మీరు అమాంగ్ దెమ్సెల్స్ అని రాయాలి. అలాగనే దెర్ ఈజ్ ఏ యూనియన్ డాష్ విలేజర్స్. విలేజర్స్ అంటే ప్లూరల్ కాబట్టి మనం అమాంగ్ అని రాయాలి. ది పూనా ప్యాక్ వాజ్ హెల్డ్ డాష్ గాంధీజీ అండ్ అంబేద్కర్ అన్నాం. కాబట్టి అక్కడ ఏముండాలి? ఇద్దరి మధ్య అనే సెన్స్ వచ్చింది కాబట్టి బిట్వీన్ అనే మాట మాట్లాడాలి. సో ప్రిపోజిషన్స్ అనే టాపిక్ ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి అంటే నేను చెప్పినటువంటి దాదాపుగా ఈ 30 ప్రిపోజిషన్స్ మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అనేసి అంటే మనం టెన్సెస్ అనే టాపిక్ కాన్సన్ట్రేషన్ చేయండి. మరి టెన్స్లు ఎట్లా ప్రిపేర్ కావాలి? అసలు టెన్స్ అంటే ఏంటి? ఏమేమి మనం మైండ్లో పెట్టుకోవాలి? ఎగ్జామ్కి పోయే ముందు ఈ టెన్సెస్ అనే టాపిక్లో ఏ ఏ అంశాలపైన కాన్సన్ట్రేషన్ చేయాలి అనేసి అంటే ప్రతి టెన్సు కూడా, టెన్స్ అంటే టైం అని అర్థం. టెన్సులు 3 ఉన్నాయి, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. మళ్ళీ ఒక్కొక్క దాన్ని 4 ఉపభాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. అవేంటి అంటే రైట్ సింపుల్ అని, కంటిన్యూస్ అని, పర్ఫెక్ట్ అని, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని. అంటే ప్రజెంట్తో 4 ఉన్నాయి, పాస్ట్తో 4 ఉన్నాయి, ఫ్యూచర్తో 4 ఉన్నాయి. ప్రజెంట్తో 4 ఏంటి? ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్తో 4 ఏంటి? పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్తో 4 ఏంటి? ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. కాబట్టి ఈ 12ంటిని కూడా మీరు బాగా నేర్చుకోవాలి అంటే నెంబర్ 1 డెఫినేషన్ నేర్చుకోవాలి, నెంబర్ 2 స్ట్రక్చర్ నేర్చుకోవాలి, నెంబర్ 3 క్లూ వర్డ్స్ నేర్చుకోవాలి, నెంబర్ 4 కాంబినేషన్స్ నేర్చుకోవాలి. అంటే 2 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ కలిపి ఇవ్వడం జరుగుతుంది, అవి నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ సింపుల్ అనేసి అనుకుంటే ప్రజెంట్ సింపుల్ ఎప్పుడు వాడాలి? మనం ప్రతిరోజు చేసేటటువంటి పనులు చెప్పడానికి. నువ్వు ప్రతిరోజు ఏం చేస్తావు? సార్ ఐ వేకప్ అట్ 5 AM ఎవ్రీ డే, ఐ గో టు గ్రౌండ్, ఐ డూ ఎక్సర్సైజెస్ దేర్ ఇన్ ది గ్రౌండ్, దెన్ ఐ కమ్ టు మై హౌస్, ఐ గెట్ రెడీ టు గో టు ఆఫీస్. ఇలా నువ్వు ఏవైతే చెప్తున్నావో ఈ మాటలన్నీ కూడా ప్రజెంట్ సింపుల్కు సంబంధించి. అంటే మనం ప్రతిరోజు చేసేటటువంటి పనులు, నిత్య సత్యాలు చెప్పడానికి ప్రజెంట్ సింపుల్ యూస్ చేస్తాం. అదేవిధంగా టు డినోట్ జనరల్ ట్రూత్స్, సాధారణ సత్యాలు చెప్పాలంటే కూడా అవి కూడా ప్రజెంట్ సింపుల్లో వాడాలి. టు డినోట్ యూనివర్సల్ ట్రూత్స్, విశ్వ సత్యాలు చెప్పడానికి కూడా ప్రజెంట్ సింపుల్ వాడాలి. టు డినోట్ మారల్స్, నీతులు చెప్పడానికి కూడా ప్రజెంట్ సింపుల్ వాడాలి. రైట్, నీతులు చెప్పడానికి ప్రజెంట్ సింపుల్ వాడాలి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజెంట్ సింపుల్ కాబట్టి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటి అనేసి అంటే ఈ క్లూ వర్డ్స్ అనేవి ప్రజెంట్ సింపుల్లో క్లూ వర్డ్స్ ఏంటి అని చెప్పేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రజెంట్ సింపుల్లో క్లూ వర్డ్స్, ప్రజెంట్ సింపుల్లో క్లూ వర్డ్స్ అంటే ఏం చెప్పచ్చు మనము అనేసి అంటే అవర్లీ, డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్-ఇయర్లీ, ఇయర్లీ, యాన్యువలీ, సెల్డమ్, ఆఫెన్, రేర్లీ, పంక్చువలీ, క్యాజువలీ, జనరలీ, అకేషనలీ, ఫ్రీక్వెంట్లీ, యూజువలీ, వన్స్ ఏ డే, ట్వైస్ ఏ మంత్, థ్రైస్ ఏ ఇయర్. Every hour, every day, every week, every month, every quarter, every half year, every year, every decade, every time, every morning, every evening, every night, every summer. ఇలాంటి మాటలు ఏ వాక్యంలో మీకు కనబడినా దాన్ని ప్రజెంట్ సింపుల్లో ఉండాలి ఆ వాక్యం అని అనుకోవాలి మనం. ఓకేనా? రైట్. సో ఇలాగ 12 మీరు నేర్చుకోండి. 4వ టాపిక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే కండిషన్స్. ఈ కండిషన్స్లో ప్రాబబుల్ కండిషన్ అని, ఇంప్రాబబుల్ కండిషన్ అని, అన్ఫుల్ఫిల్ కండిషన్ అనేది ఉంది. ఎగ్జామ్లో ఎలా ఇవ్వచ్చు బిట్టు అనేసి అంటే ప్రాబబుల్ కండిషన్లో ఇఫ్ క్లాజ్ మెయిన్ క్లాజ్ వస్తుంది, ఇంప్రాబుల్ కండిషన్లో ఇఫ్ క్లాజ్ మెయిన్ క్లాజ్ వస్తుంది, అన్ఫుల్ఫిల్ కండిషన్లో కూడా ఇఫ్ క్లాజ్ మెయిన్ క్లాజ్ వస్తుంది. ఇఫ్ క్లాజ్లో ఏమి ఇస్తే మెయిన్ క్లాజ్లో ఏముండాలి అని గుర్తుపెట్టుకోవాలి. ప్రాబబుల్ కండిషన్లో ఇఫ్ క్లాజ్లో V1 వస్తే V1 అంటే వర్బ్ 1,
మెయిన్ క్లాస్లో షెల్లు విల్లు కెన్ను మే ప్లస్ V1 వస్తుంది. అదే ఇంప్రాబుల్ కండిషన్లో వర్బు V2 వస్తే మెయిన్ క్లాస్లో ఉడ్డు కుడ్డు షుడ్డు మైట్ ప్లస్ V1 వస్తుంది. ప్రాబబుల్ కండిషన్లో ఇఫ్ క్లాస్లో హ్యాడ్ ప్లస్ V3 వస్తే మెయిన్ క్లాస్లో వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, మైట్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. ఇది గమనించాలి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే 5వ టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎలా మీరు నేర్చుకోవాలి? పార్ట్స్ అంటే భాగాలు అని అర్థం, రైట్? ఆఫ్ యొక్క స్పీచ్ అంటే మాటల సముదాయం, దాన్నే భాష అంటాం. తెలుగులో భాషా భాగాలు అంటాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి. ఇంగ్లీష్లో ఉండేటువంటి వర్డ్స్ అన్నిటినీ కూడా అవి సెంటెన్స్లో చేసే పనులను బట్టి 8 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. కాబట్టి 8 పార్ట్స్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. ది నౌన్, ది ప్రొనౌన్, ది వర్బ్, ది యాడ్జెక్టివ్, ది అడ్వర్బ్, ది కంజంక్షన్, ది ప్రిపోజిషన్, ది ఇంటర్జెక్షన్, ఈ 8టిని కలిపి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఈ 8 కూడా రైట్ మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డు నౌనా, ప్రొనౌనా, వర్బా అని కూడా అడగచ్చు. లేదా ఒక సెంటెన్స్ ఇచ్చి ఒక వర్డ్ అండర్లైన్ చేసి ఇది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అని అడగచ్చు. లేదా లెఫ్ట్ సైడ్ కొన్ని, రైట్ సైడ్ కొన్ని వర్డ్స్ ఇచ్చి కొన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇచ్చి కంబైన్ అంటే మ్యాచింగ్ అనేసి అడగచ్చు. లేదా వాట్ ఈజ్ ది నౌన్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ కలెక్ట్ అని అడుగుతాడు. కలెక్ట్ అనేది వర్బు, కలెక్షన్ అనేది నౌను, కలెక్టివ్ అనేది యాడ్జెక్టివ్, కలెక్టివ్లీ అనేది అడ్వర్బు. ఇలా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఏంటి అనేసి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్ రైట్ కంజంక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ కంజంక్షన్స్ అనేవి ఎలా ప్రిపేర్ కావాలి ఏంటి అనేసి అంటే ఎలా ఎగ్జామ్లో ఇస్తున్నాడు అనేసి అంటే దాదాపు నేను ఆల్రెడీ చెప్పా. సో ఇంతకుముందు సాక్షి వాళ్ళకి చెప్పిన సందర్భంలో కంజంక్షన్స్ అనేవి ఓ 15 పైన కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పా. ఆ 15 మీకు చెప్పా. ఆ 15లో ఒకటి వచ్చింది మొన్న. ఎప్పుడు మనం గ్రూప్ 3 ఎగ్జామ్ ఏదైతే తెలంగాణ వాళ్ళు రాశారో అప్పుడు. ఏంటా ఇంపార్టెంటు? కంజంక్షన్ అంటే 2 లేదా 2 కంటే ఎక్కువ వర్డ్స్నైనా, 2 లేదా 2 కంటే ఎక్కువ ఫ్రేజెస్నైనా, 2 లేదా 2 కంటే ఎక్కువ క్లాజెస్నైనా, 2 లేదా 2 కంటే ఎక్కువ సెంటెన్సెస్నైనా కలిపి జాయిన్ చేయడానికి యూజ్ చేసేటటువంటి వర్డ్ పదం. ఆ పదాలని మనం కంజంక్షన్స్ అని అంటున్నాం. ఏమేమి ఉన్నాయి అవి? అండ్, ఆర్, బట్, దో, ఆల్దో, ఈవెన్ దో, యాజ్, సిన్స్, యాజ్ ఇఫ్, యాజ్ దో, అన్లెస్, యాజ్ సూన్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ యాజ్. అలాగనే వైల్, వెన్, బిఫోర్, ఆఫ్టర్, దట్. సో చాలా ఇంపార్టెంట్వి ఏంటివి అనేసి అంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, వెదర్ ఆర్, రాదర్ దాన్, నో సూనర్ దాన్, హార్డ్లీ స్కార్స్లీ, వెన్, బోత్ అండ్, లెస్ట్, షుడ్, సచ్ యాజ్, సచ్ దట్, టు, సో దట్, నాట్, వెరీ అండ్ దెర్ఫోర్. వెరీ అండ్ దెర్ఫోర్. కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అయినవి కంజంక్షన్స్. వీటిపైన కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ లాంగ్వేజ్ ఫంక్షన్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. లాంగ్వేజ్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే కాన్వర్జేషన్ ఇస్తాడు. ఆ కాన్వర్జేషన్లో బి రిప్లై ఏముండాలి, ఏ రిప్లై ఏముండాలి, లేదా అది ఇచ్చేసిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఒక ఇది ఇచ్చిన తర్వాత ఒకరు మాట్లాడిన అంశం ఇచ్చిన తర్వాత ఇది ఆస్కింగ్ పర్మిషనా, గివింగ్ పర్మిషనా, ఆర్డరా, రిక్వెస్టా, కమాండా, థ్రెట్టా, సజెషనా అని అడగడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో వీటిలో ఏంటిది అనేసి అడుగుతారు. లాంగ్వేజ్ ఫంక్షన్స్ పైన కూడా బిట్టు పడడానికి అవకాశం ఉంది. ప్రీవియస్ బిట్లు ఉన్నాయి. అలాగనే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటనేసి అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇంగ్లీష్లో 4 ఉన్నాయి. అవేంటి అంటే అసెరిటివ్ సెంటెన్స్ అని, ఇంపరేటివ్ సెంటెన్స్ అని, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని. ఒక టైప్ ఆఫ్ సెంటెన్స్ నుంచి ఇంకో టైప్ ఆఫ్ సెంటెన్స్లోకి మార్చడం ఎట్లా అదొకటి. లేదు ఒక సెంటెన్స్ ఇచ్చి అది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఫైండ్ అవుట్ చేయండి అని అలాగా అడగడానికి ప్రశ్నలు ఛాన్స్ ఉంది ఇక్కడ. వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ యు ఆర్ అనేసి అంటాం. ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. దీన్ని అసర్షన్లోకి మార్చండు అంటే రైట్ యు ఆర్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ అని రాయాలి. నెగటివ్ సెంటెన్స్గా మార్చండి అంటే యు ఆర్ నాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ అని రాయాలి. ఓకే. దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీనిపైన కూడా కాన్సన్ట్రేషన్ చేయండి.
దీనిపైన ఏది వాడిచ్చిన సబ్జెక్టు ఇది సింగులరా ప్లూరలా నువ్వు డిసైడ్ చేయగలిగితే యూ విల్ గెట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రశ్న వస్తే అవలీలుగా ఆన్సర్ చేయొచ్చు. మీరు అరగంటలో కాన్సన్ట్రేషన్ చేయొచ్చు ఇందులో, రైట్. సో ఒక ప్రముఖ లెక్చరర్ మంచి ఫ్యాకల్టీ చెప్పినటువంటి ఇవి చూడండి, నోట్స్ చూడండి, రైట్. ఒక హాఫ్ అన్ అవర్లో మీకు అవలీలుగా మీరు ఒక కాన్సన్ట్రేషన్ చేసి అవి నేర్చుకుంటేసేయచ్చు ఆ టాపిక్, రైట్. ఈజీగా మార్క్ వస్తుంది. దీని తర్వాత ఫోకస్ పెట్టాల్సిన ఏరియా ఏంటి అంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. దీని తర్వాత యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ ప్రాక్టీస్ బిట్లు చేయండి. మినిమం ఒక 100 అయితే ప్రాక్టీస్ బిట్లు చేయండి. ప్రీవియస్ బిట్లు కూడా చేయండి. టీఎస్పీఎస్సీ అడిగినటువంటి ప్రీవియస్ పేపర్లలో ఏవేవైతే బిట్లు అడిగారో ఆ బిట్లు అన్నీ కూడా మీరు ఆన్సర్ చేయండి. అలాగనే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఓకేనా. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా ఆ టాపిక్ చదివిన తర్వాత ప్రాక్టీస్ బిట్లు ఒక 100 వరకు చేసి ప్రీవియస్ పేపర్లో ఏవేవైతే బిట్లు ఉన్నాయో ఆ బిట్లు అన్నీ కూడా మీరు ఆన్సర్ చేయండి. ఏ డౌట్ మీకు వచ్చినా మీరు అడగండి, రైట్. అడగండి. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని కాన్సన్ట్రేట్ చేసి అడగండి. అలాగనే లేదు నన్నైనా కూడా మీరు అడగచ్చు ఇన్ ఎనీ వే, ఇన్ ఎనీ మోడ్. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్ ఒకటి. సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్లో మరీ డెప్త్కి వెళ్ళాల్సిన అక్కర్లేదు. అందులో ఒక సెంటెన్స్ ఇచ్చేసి ప్రీవియస్ పేపర్లు అన్ని పేపర్లు నేను చూసా, టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ఇప్పటి వరకు అన్ని పేపర్లు నేను చూసా. బిట్ ఎలా ఇస్తున్నారంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి అది సింపుల్ సెంటెన్సా, కాంపౌండా, కాంప్లెక్సా, కాంపౌండ్ కాంప్లెక్సా, రైట్, ఇలా అడుగుతున్నాడు అంతే. నువ్వు డిసైడ్ చేయగలిగితే చాలు దాన్ని. సో ఇక్కడ మీరు అసలు సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి తెలుసుకుంటే సరిపోతుంది, రైట్. ప్రీవియస్ బిట్లు కూడా ఉన్నాయి, అవి కూడా ఆన్సర్ చేయండి. దీని తర్వాత ఎర్రర్ లొకేషన్ అనేది ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్ను 4 పార్ట్లుగా డివైడ్ చేస్తూ ఆ 4 పార్ట్లు కూడా బాగా అబ్జర్వ్ చేయి. 4 పార్ట్లలో కూడా ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అడుగుతున్నాడు. అలా అడగడానికి అవకాశం ఉంది. ఎలాగా? I have been waiting for you. I have been waiting for you in Amirpet, right, at 6 AM అనేసి అంటాడు. దీన్ని డివైడ్ చేస్తాడు. అట్ 6 AM దగ్గర కూడా డివైడ్ చేసి ఉంటాడు. ఎక్కడ మిస్టేక్ జరిగింది అంటే అట్ 6 AM అనేది ఉండకూడదు, సిన్స్ 6 AM అనేది ఉండాలి. కాబట్టి ఎర్రర్ జరిగినటువంటి పార్ట్ను నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. దట్ విల్ బీ యువర్ ఆన్సర్. అలాగనే ఇక్కడ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్లు ఇది బాగా అడుగుతున్నారు. ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయండి రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ పైన. దాదాపు మొన్న గ్రూప్ 3లో 3 అడిగాడు. సో మనం ఇక్కడ కూడా 2 లేదా 3 బిట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. 4 సెంటెన్స్లు డిజార్డర్లో ఇస్తాడు, వాటిని మీరు ఆర్డర్లో పెట్టాలి. కొన్ని టిప్స్ ట్రిక్స్ ఉన్నాయి, అవి మీరు ఫాలో కండి, రైట్. నేను కూడా చెప్పా అవి. సో దట్ మీరు ఫస్ట్ సెంటెన్స్ ఏది రావడానికి అవకాశం ఉంది, లాస్ట్ సెంటెన్స్ ఏది రావడానికి అవకాశం ఉంది, పెయిర్ సెంటెన్సెస్ ఏంటి, అన్పెయిర్ సెంటెన్సెస్ ఏంటి, ఈ నాలుగు అంశాలపైన కాన్సన్ట్రేషన్ చేస్తే చాలు, యూ విల్ గెట్ ది ఆన్సర్. నెక్స్ట్ 4 సెంటెన్స్లు ఇచ్చి అందులో గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్ ఏంటి, గ్రామటికలీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అని కూడా అడుగుతున్నాడు. వాటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ ఏమేమి బిట్లు ఇస్తున్నాడు ఏంటి అనేసి అంటే క్లోజ్ టెస్ట్ అనేది కూడా ఒకసారి దీంట్లో ఇవ్వడం జరిగింది. క్లోజ్ టెస్ట్ అనేది, రైట్. సో ఇవంతా కూడా గ్రామర్కు సంబంధించి ఇవి. లాస్ట్లో పంక్చువేషన్స్. ఈ పంక్చువేషన్స్లో అసలు ఫుల్ స్టాప్ ఎక్కడ వాడాలి, కామా ఎక్కడ వాడాలి, క్వశ్చన్ మార్క్ ఎక్కడ వాడాలి, ఎక్స్క్లమేటరీ మార్క్ ఎక్కడ వాడాలి, అపాస్ట్రఫ్ ఎక్కడ వాడాలి, ఇన్వర్టెడ్ కామాస్ ఎక్కడ వాడాలి, హైఫెన్ ఎక్కడ వాడాలి, డాష్ ఎక్కడ వాడాలి అనే వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. చూడండి, వీలైనన్ని ప్రాక్టీస్ బిట్లు చేయండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నెక్స్ట్ వొకాబులరీలో మనం ఏ అంశాలపైన కాన్సన్ట్రేషన్ చేయాలి, ఎలా చదవాలి అని చెప్పేటప్పుడు మీరు ఫస్ట్ వన్ సినానియమ్సు, రెండవది యాంటోనియమ్సు, మూడవది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్సు, నాలుగవది ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేసి అంటాం. ఆ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి బాగా నేర్చుకోండి. చివరగా స్పెల్లింగ్స్ అనేవి ఈ మధ్య బాగా ఇస్తున్నారు. ఒక స్పెల్లింగ్ నేర్చుకునేటప్పుడు మనం చాలాసార్లు ఇంటికి వెళ్తూ ఉంటాం, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటాం, జ్యువెలరీ షాప్లో మస్తుకుంటా ఫుల్ కనబడుతుంటాయి. జ్యువెలరీ స్పెల్లింగ్ ఇస్తాడు ఎగ్జామ్లో, మనం తప్పు రాసేసి వస్తాం. మీరు అది చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్తో JEWELLERY జ్యువెలరీ
అలా గుర్తు పెట్టుకొని మీరు 2-3 సార్లు రాస్తే అది వస్తుంది. ఆ క్రిటికల్ స్పెల్లింగ్స్ ఏమేమి ఉన్నాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రీవియస్ బిట్లలో ఏవేవి స్పెల్లింగ్స్ ఇచ్చారు, నేను చెప్తున్నా మీకు 2014 నుండి టిల్ టుడే ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రీవియస్ పేపర్లలో స్పెల్లింగ్స్ ఏవేవి ఇచ్చారు, కాన్సన్ట్రేషన్ చేయండి వాటిపైన, రైట్. అదేవిధంగా సైకాలజీ, అట్మాస్ఫియర్, అకామిడేషన్, ఎన్సైక్లోపీడియా, రైట్. అదేవిధంగా డిక్టమ్, వాక్యూమ్, రైట్. నెక్స్ట్ అదేవిధంగా కొరియోగ్రఫీ, ఇలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి నోట్ చేయండి అక్కడ. కమిటీ, కమిషన్, ఒమిషన్, మిషన్, రైట్. కమిషనర్, గవర్నర్, ఈ స్పెల్లింగ్లు చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి, రైట్. ఓకేనా? సో ఈ విధంగా ప్రిపరేషన్ మీరు మొదలు పెట్టండి. సో గ్రామర్తో పాటు ఇవి కూడా కాన్సన్ట్రేషన్ చేయండి, రైట్. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.